సలార్ వర్సెస్ డంకీ ఎవరు విన్ అవుతారు? బాలీవుడ్ ప్రభాస్ ని తొక్కేయాలనుకుంటుందా? నేను వెళ్ళిపోతా చల్. సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉందా? ఎస్ ఉంది. ట్రైలర్ లో మాత్రం దేవా అని ఉంది, టైటిల్ ఏమో సలార్ అని ఉంది. ఒక క్యారెక్టర్ ఉండొచ్చా? నార్త్ లో కొంతమంది ప్రభాస్ లుక్స్ మీద ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? ఫస్ట్ ట్రైలర్ లో పృథ్వీరాజ్ ని ఎక్కువ చూపించి ప్రభాస్ ని తక్కువ చూపించారని ఎంతవరకు నిజం? ట్రైలర్ లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ శత్రువులు అవుతారని ముందే రివీల్ చేసేసాడా? సలార్ సినిమా రీమేకా? అసలు వాళ్ళిద్దరు ఎందుకు విడిపోవాల్సి వస్తుంది? కేజీఎఫ్ మూవీలానే సలార్ లో సెట్స్ ఉన్నాయి, కేజీఎఫ్ మూవీలో కలర్స్ సలార్ మూవీలో కూడా ఉన్నాయి. సినిమా ఫెయిల్ అవుతుందా? సలార్ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ముఖం కా బొగ్గెందుకు పూసుకున్నావురా? మాట్లాడరా, ఏమన్నా మాట్లాడు. సలార్ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే సలార్ మూవీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ డే ఫస్ట్ షో చూపిస్తా అంటేనే వస్తా. సరే రాపా. హలో హాయ్ నమస్కారం, నేను మీ నాగార్జున. వీడు నాగార్జున ఫ్యాన్స్ తన్నులు తింటాడు. సారీ. బాలీవుడ్ ప్రభాస్ ని తొక్కేయాలనుకుంటుందా? మాకేం తెలుసు, చెప్పేది రా హౌలే. హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క మూవీ హాలిడేస్ ని క్యాష్ చేయాలనుకుంటాయి. అలాగే షారుఖ్ ఖాన్ డంకీ మూవీ కూడా అనుకుంది కావచ్చు కలెక్షన్స్ కోసం. అంతేగాని నాకు తెలిసి అయితే కాంపిటీషన్ ఏం కాదేమో అని నేను అనుకుంటున్నాను. అదంతా సరే గాని ఈ మూవీ ఎందుకు అట్లా పెట్టావరా? అరే నేను రివ్యూ చెప్పాలా దారా? నేను వెళ్ళిపోతా చల్. ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఒక్క విషయం అనిపించింది, ప్రశాంత్ నీల్ మెచ్చుకోవాలనిపించింది. ఎందుకనంటే సెట్స్ చాలా భారీగా ఉన్నాయి అండ్ ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన వరల్డ్ ఏదైతే ఉందో చాలా బాగా చూపించాడు. ఆ సెట్స్ ముంగట మామూలు కూర్చోబెట్టినా అనుకో, ఆ సెట్స్ ని చూడడానికి వచ్చిన పైసలతోటి నా సలార్ సినిమా పైసలు రికవర్ అయిపోతాయి. అది కూడా నిజమే. నువ్వు అవలాగాని. అలాగని రాజ్ కుమార్ హిరాని కూడా ఏమైనా చిన్న డైరెక్టర్ కాదు. అతను కూడా 3 Idiots అండ్ సంజు, పీకే లాంటి చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. ఐ హోప్ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కావాలి. సలార్ మాత్రం దుమ్ము దులుపాలి. సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉందా? ఎస్ ఉంది. నిజం చెప్పిన ఒప్పుకోవాలి. ప్రశాంత్ నీల్ అండ్ క్రూ అయితే ఎప్పుడో చెప్పేసింది సలార్ కి కేజీఎఫ్ కి లింక్ లేదు అని. మీరు కూడా అలాంటి లింక్ లేదనుకునే మూవీకి వెళ్ళండి. లింక్ లేదు అనుకునే వెళ్ళండి. ట్రైలర్ లో మాత్రం దేవా అని ఉంది, టైటిల్ ఏమో సలార్ అని ఉంది. మేబీ ఇంకో క్యారెక్టర్ ఉండొచ్చా? ఏమో, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ లో చూసిన లుక్ వేరుంది, ట్రైలర్ లో చూపించిన లుక్ వేరుంది. మేబీ ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు మాత్రం లేదనుకునే వెళ్ళండి. ట్రైలర్ ఫస్ట్ 17th అన్నారు, తర్వాత 18th అన్నారు. మార్నింగ్ 9 o'clock రిలీజ్ చేస్తామన్నారు, తర్వాత 2 o'clock మధ్యాహ్నంకి పోస్ట్ పోన్ చేశారు. ట్రైలర్ వస్తుందా లేకపోతే సినిమా రిలీజ్ అయిపోయినాక వస్తుందా అని అనుకున్నా. రిలీజ్ అయినాక ఎట్లా తర్వాత ఎట్లా అనుకుంటారు? నిన్ను నేను పిలిచిన్నారా? నీ మూతి మంచిగా కనిపిద్దారా? చల్లి ఏం మనుషులుగా మీరు? ఓకే ఓకే పోనీ, డిస్టర్బ్ చేయండి. ఓకే చెప్పురా చెప్పు. ఓకే కాన్సంట్రేట్ ఫోకస్. ఓకే రైట్. కంట్రోల్. నార్త్ లో కొంతమంది ప్రభాస్ లుక్స్ మీద ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? ఎస్, ప్రభాస్ లుక్ బాగాలేకుండే ఆదిపురుష్ సినిమాలో కానీ రాధేశ్యామ్ మూవీలో కానీ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని షారుఖ్ ఖాన్ తో కంపేర్ చేస్తూ లుక్స్ ని కంపేర్ చేసుడు అనేది కరెక్ట్ కాదు. మిర్చి సినిమాలో కానీ డార్లింగ్ సినిమాలో కానీ చూస్తే కట్అవుట్ అంటే వీడిదేరా అన్నట్టు ఉంటది. అయినా సలార్ ట్రైలర్ లో ప్రభాస్ కట్అవుట్ చూస్తే షారుఖ్ ఖాన్ ఫస్ట్ పోయి టికెట్ కొనుక్కునేటట్టున్నాడు. ఫస్ట్ ట్రైలర్ లో పృథ్వీరాజ్ ని ఎక్కువ చూపించి ప్రభాస్ ని తక్కువ చూపించారని ఫీల్ అయ్యారు. ఎంతవరకు నిజం? నాకు తెలిసి అయితే అట్లా అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ ప్రపంచాన్ని చూపించి క్యారెక్టర్స్ మధ్య లింక్ ఏంటిది, ఆ క్యారెక్టర్స్ ఎందుకున్నాయి అనేది చూపించిన తర్వాత మేబీ ప్రభాస్ ని చూపించాలనుకున్నాడు కావచ్చు. ప్రాసెస్ లో మేబీ ప్రభాస్ లేట్ చూపించాల్సి వచ్చింది కావచ్చు నేను పర్సనల్ గా అనుకుంటున్నా. అనుకుంటావురా నువ్వు? అయినా ఈ మూవీ ఇద్దరు ఫ్రెండ్స్ గురించి, అందులో ఒకడు పృథ్వీరాజ్, కానీ మెయిన్ లీడ్ మాత్రం మన ప్రభాస్. అయినా కానీ లేట్ రావడం నాకు నచ్చలేరా. నీలాంటోడే గుళ్ళ ప్రసాదం ఇస్తలేడని గుడికి పోయి పని చేసిండట. ఇలా బొగ్గులు ఇస్తారా? నేను ఏ చెప్పుతోడు కొట్టాలరా? ట్రైలర్ లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ శత్రువులు అవుతారని ముందే రివీల్ చేసేసాడు. ట్రైలర్ కట్ చేసి డైరెక్టరే కాబట్టి మేబీ ఆ పాయింట్ మీద కంటే ఎందుకు శత్రువులు అయ్యారు అనే పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిండు కావచ్చు అని అనుకుంటున్నా. అంటే మీరు శత్రువులు అయ్యారు అని ఎందుకు అయ్యారు? బాహుబలి సినిమాలో కట్టప్ప చంపిండు, ఎందుకు చంపిండు అనే రీజన్ కోసం బాగా మంది పోయారు సినిమాకి పార్ట్ 2 కోసం.
అట్లనే సలార్ లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అసలు ఎందుకు శత్రువులు కావాల్సి వచ్చింది అనే పాయింట్ మీద మేబీ మూవీ నడుస్తుందని, ఆ క్యూరియాసిటీ పెంచేందుకే ప్రశాంత్ నీల్ ట్రైలర్ లో ఆ పాయింట్ చూపించడం కావచ్చని నేను అనుకుంటున్నా. నువ్వు పెద్ద పోటుగానివి, అనుకున్నాయన్నీ అయితాయి. అరే నాకు అనిపించింది చెప్తున్నారా బాయ్, నేను మన సినిమా చూసి చెప్తున్నానారా? నిజమైతే మీరే సూపర్ సూపర్ అని అంటారు లేదా? సలార్ సినిమా రీమేక్ ఎన్నిసార్లు చెప్పాలి బ్రో? అసలు సలార్ సినిమాకి ఉగ్రం సినిమాకి లింకే లేదు. ఉన్న ఒకే ఒక లింక్ ప్రశాంత్ నీల్. ఉగ్రం సినిమాని డైరెక్ట్ చేసింది ప్రశాంత్ నీలే, సలార్ని చేసింది కూడా ప్రశాంత్ నీలే. చెప్తే అర్థం చేసుకోవాలి బ్రో. అసలు వాళ్ళిద్దరు ఎందుకు విడిపోవాల్సి వస్తుంది? సినిమా చూడలేదు బట్ వర్షన్స్ అయితే ఉన్నాయి, 4 వర్షన్స్ అనుకుంటున్నా. పృథ్వీరాజ్ కి ప్రభాస్ మీద అనుమానం వచ్చి, అంటే అన్సార్ మీద ఆశపడుతున్నాడు అట్లా ఇట్లా అనుకుని. 2 శృతి హాసన్ గురించి కావచ్చు మేబీ. 3 అమ్మ త్రూ ఏదన్నా ప్రాబ్లం మేబీ క్రియేట్ కావచ్చు. ఇంకోటి జగపతి బాబు. ఈ 4 వర్షన్స్ అనుకుంటున్నా నిజమైతే నాకు కూడా తెలియదు, జస్ట్ ఊహ అంతే. కేజీఎఫ్ మూవీలానే సలార్ లో సెట్స్ ఉన్నాయి, కేజీఎఫ్ మూవీలో కలర్స్ సలార్ మూవీలో కూడా ఉన్నాయి. సినిమా ఫెయిల్ అవుతుందా? ఎందుకు అవుతుందండి? ప్రతి ఒక్క మూవీలో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ని మనం క్యారీ చేసినాం అనుకో ఖచ్చితంగా హిట్ అవుతుంది. కాకపోతే ఆ ఎమోషన్ ని కనెక్ట్ చేసుడు అనేది పెద్ద టాస్క్. ప్రశాంత్ అందులో మాస్టర్. కేజీఎఫ్ మూవీలో చూసాం మదర్ క్యారెక్టర్ కి ఎంత బాగా కనెక్ట్ అవుతాం. ఉండే చిన్న చిన్న సీన్స్ కానీ చాలా బాగా కనెక్ట్ అవుతాం. అట్లనే సలార్ మూవీలో కూడా ఆ ఎమోషన్ కి మనం కనెక్ట్ అయినాం అనుకో సినిమా దుమ్ము దులుపుతుంది. సరే కానీ సినిమా టికెట్ బుక్ చేసినావా? నీకు టికెట్లు ఎందుకు రా? అదే బుక్ చేసుకొని థియేటర్ ముంగడ పోయి అడుక్కో, వచ్చే పైసలతో గోవా పోదాం. సలార్ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఏమంటారు? అరే డైలాగ్ ఏంటి చెప్పరు ఒకసారి. డైలాగులు కూర్చుండే సినిమాల గురించి మాట్లాడతాడు. నేను కూడా ప్రభాస్ ఫ్యాన్నే, కానీ నాకైతే ఎక్కడ అలా అనిపించలేదు. కొంచెం ప్రభాస్ ని లేట్ గా చూపించారు, కానీ కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశా. సలార్ వర్సెస్ డంకీ ఎవరు విన్ అవుతారు? 2 మూవీస్ కూడా హిట్ కావాలి, 2 కూడా కలెక్షన్స్ 2 కూడా రావాలి. కానీ సలార్ మాత్రం టాప్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అరే మనం ఒక 100 రూపాయల బొగ్గు తీసుకోపోదాం రా. బొగ్గులు ఎందుకు రా? ప్రశాంత్ నీల్ సినిమా పేపర్లు చింపుతారా రా? బొగ్గులు ఇసిరాలే. అదే చేతితోటి సీపురు కూడా తీసుకపో. నీ చేతులతోటే థియేటర్ క్లీన్ చేసుకోవాలి. December 22nd కి థియేటర్కి వెళ్ళి సలార్ మూవీ చూడండి. సలార్ మ్యూజియం చూడకండి. అంటే సినిమా చూసిన తర్వాత చూడండి, ప్రాబ్లం లేదు. ఒక గంట కొట్టే ప్రాసెస్ ఉంటుంది, బాగుంటుంది. గంట ప్రాసెసా? అట్లనే నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి గంట సింబల్ని కూడా నొక్కండి.